ఖైట్లాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన స్థానిక పేదలను పక్కన పెట్టి ఇతర జిల్లాలకు చెందిన వారికి నిబంధనలకు విరుద్దంగా ఇళ్లు కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారుల సిఫార్సుల ఆధారంగా ఇళ్ల పట్టాలిచ్చారని, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు ఆధార్ చిరునామా మార్చి ఖైట్లాపూర్లో ఇల్లు కేటాయించారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికి కూడా ఇల్లిచ్చారన్నారు. లాటరీ విధానం పాటించకుండా 104 ఇళ్లను కేటాయించారని, ఇప్పటికే ఇల్లున్న వారికి మరోసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చారని విమర్శించారు. రామచంద్రన్ గౌడ్ ఐఏఎస్ ఆఫీసర్, ఎండోర్మెంట్ ఆఫీసర్ హనుమంతరావు గారు, ఎండోర్మెంట్ కమిషనర్, బడ్జెట్ కమిషనర్, నిరాకరి ఎస్పీ, ఎస్సీ ఎస్టీ అంటే సార్ ఇవ్వచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీఎస్ యాక్ట్ కింద వాళ్ళకి ఇచ్చి జీవో వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. ఒకటి మురళీ సుజాత ఐఏఎస్ అధికారి సిబ్బంది, శంకర్వతి కలెక్టర్ సిబ్బంది, జనగాం పండ్లవి హౌసింగ్ బోర్డ్ ఎండి గౌతమ్ ఐఏఎస్ అధికారి, గండా చక్రపాణి ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్. ఏం చేయాలి చెప్పండి. ఎంఆర్ఓ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది హైదరాబాద్ ఇచ్చారు. ప్రస్తుత కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం అవుట్లైన్ సిబ్బంది సుందరమ్మ, ముగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన శైలేజ, మాజీ డీసీపీ శ్రీనివాసు అల్లుడు, నరహరి రాణి పేరు పెట్టలేరు, ఇలా దామచర్ల శ్రీనివాసు, పోలీసులు కలెక్టర్ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రోజు బేగం కలెక్టర్ సిబ్బంది, ఉన్న కలెక్టర్ సిబ్బంది, రామచంద్రన్ గౌడ్ ఐఏఎస్ ఆఫీసర్, ఎండోర్మెంట్ ఆఫీసర్ హనుమంతరావు గారు, ఎండోర్మెంట్ కమిషనర్, బడ్జెట్ కమిషనర్, నిరాకరి ఎస్పీ, ఎస్సీ ఎస్టీ అంటే సార్ ఇవ్వచ్చు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీఎస్ యాక్ట్ కింద వాళ్ళకి ఇచ్చి జీవో వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. ఒకటి మురళీ సుజాత ఐఏఎస్ అధికారి సిబ్బంది, శంకర్వతి కలెక్టర్ సిబ్బంది, జనగాం పండ్లవి హౌసింగ్ బోర్డ్ ఎండి గౌతమ్ ఐఏఎస్ అధికారి, గండా చక్రపాణి ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్. నేనేం చేయాలి చెప్పండి.